ఎప్పటికీ వాళ్ళతోని ఛాలెంజు వీళ్ళతోని ఛాలెంజు అనేట ఆయన గీ నడుమ అస్సలు కనిపిస్తలేడు. మరిగా ఎటు పోయిండో ఏమో. ఉన్నవానే ఓ పాలన్న. అగో అక్కడెవల్లో పాలన లెక్కనే ఉన్నాడు. గాయన్నేనా? షానొద్దుల సంధి కానొస్తలేడు మా పటాస్ వార్తలకు రానే వస్తలేడు అని మా మంజు మస్తు రంది పట్టుకున్నట్టే అవుతుండే. ఏమో ఎటు బాయేవో పాలి మందలిద్దామని పిలిస్తే సూటు బూట్ వేసుకొని వస్తాడేమో అనుకుంటే నెత్తికి రుమాలు చుట్టిండు, పంచె చుట్టి గోసి పోసిండు, సంకల బనీ వేసుకొని భుజానికి వల తగిలించుకొని సముద్రంలో చేపలు పడుతుండు కదా పాల్ సారు. ఇక రాజకీయాలకు బై చెప్పి చేపల బిజినెస్ లో ఏమన్నా పడ్డవా ఎట్ట సారు? సరే తీ గదంతా మాకెందుకు గాని గా చేపల కథ ఏందో చెప్పరాదు జర ఓ పాలి మా వాళ్ళకు. నాకు విశాఖ ఎంపీగా కొండ గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ 14 ఒక్క అవకాశం ఇవ్వండి. మన విశాఖని ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా, బెస్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటా. ఇన్నరా ఇట్టా ఏడ తక్లీ ఉంటే ఆడికి గా ఏషం కట్టుకొని పోయేటి పాలన్న ఈ పాలి చేపలు పట్టేటోళ్ళ లెక్కనే ఏషం కట్టిండు. భుజానికి చేపలు వేసుకొని విశాఖపట్నం భీమిలి సముద్రం ఒడ్డుకు చేపల పట్టేతందుకు పోయిండు. అంతేకాదు వచ్చే ఓట్లలో కొండ గుర్తు మీద ఓటు గుద్ది పాలన్నను గెలిపిస్తే మత్స్యకారులకున్న తక్లీఫ్లన్నీ తీరుస్తారట. అయితే ఓట్ల కొరకే గిట్ట మత్స్యకారుల లెక్క ఏషం కట్టినవా ఏందే పాలన్న? ఏదైతే గాని మరి చేపలే యాపాడిపాడు ఉండొచ్చునో. సరే నిజంగానే సముద్రంలోకైతే దిగిండు గాని చేపల పట్టేతందుకే దిగిండో లేకుంటే ఓట్ల ముంగట ఫోటోలకు ఫోజులు ఇచ్చేతందుకే దిగిండో ఎవరికెరక అనుకుంటూ అడపాడిపడనోళ్ళు. సరే తీయాలి మనకెందుకు గాయన్ని.